गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇంతవరకు మన మిత్రులు సీనియర్ సభ్యులు అలాగే కిషోర్ గారు చాలా శ్రమపడి నిజంగా చెప్పాలంటే అంతా ఇంత కష్టం కాదు, అసలు చాలా విజయంగా స్లైడ్స్ అది ఇది ఆరు అన్నీ తీసుకోవడానికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులకు చాలా థ్యాంక్స్. అంతేకాకుండా కాబట్టి మనము మన కోసం ఇది ఉత్సాహంగా మనం చెప్పాలి. తర్వాత సార్ బాగా చెప్పాడు, మీకు పొజిషనల్ స్టాటస్ అంటే ఏమి, అది ఎన్ని రకాలుగా వస్తుంది, ఏ రకంగా చూడాలి, ఎలా చేయాలని దాదాపు 18-20 శాతం హోంవర్క్ కూడా చేయించినాడు. చాలా మంది పెట్టినారు ఆన్సర్ బాగా దగ్గర కరెక్ట్గానే వచ్చినారు. పర్వాలేదు. ఇప్పుడు ఈరోజు మనము ఒకేసారి రాత్రి ఎవరికి వస్తుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక క్లాస్ అదనంగా చేసుకున్నాం. ఇప్పుడు కూడా మాట్లాడేది వేరే టాపిక్ లేదు, అదే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ఇది చాట్ మీకు డిస్ప్లే చేసినది, మీకు గ్రూప్లో పెట్టాను. మీ దగ్గర కనపడుతుందా చాట్? కనబడుతుంది సార్, షేర్ చేయండి సార్, షేర్ చేయండి సార్. సార్ అక్కడ ఏరో మార్క్ పైన ఏరో మార్క్ ఉంది కదా సార్, బాణం గుర్తు పైకి ఉందిగా, ఏరో మార్క్ పైకి ఉంది కదా సార్, దాన్ని క్లిక్ చేయండి సార్. కనబడుతుంది సార్, కనబడుతుంది సార్. ఇది మండే 22/1/24 క్లాస్ డేట్ అన్నమాట. ఇది ప్లానటరీ పొజిషన్ కింద టర్పల్ పొజిషన్ ఇచ్చిన. ఇప్పుడు ఈ కనబడుతుంది సార్, కనబడుతుంది సార్, అయ్యో మీరు వెయిట్ చేయండి సార్, మీ నెట్ ప్రాబ్లం వీక్గా ఉంటే రాదు, వెయిట్ చేస్తే వస్తుంది. ఒకవేళ ఎవరి దగ్గర కొంచెం నెట్ ప్రాబ్లం ఉండొచ్చు, అందరికీ కాదు, కాబట్టి మీరేం అనుకోవద్దండి. ఇక్కడ ఈ చార్ట్లో పిఎస్ ఏ ప్లానెట్స్ వచ్చినాయి, మనము సార్ మీకు ఎట్లా చెప్పినాడో అదే రకంగా స్టెప్ బై స్టెప్ ఎవరు చెప్తారు, ఒక్కరి పేరు చెప్పండి, నేను చెప్పగలను అని ముందుకు రండి. ఒక్కరు సార్ నేను చెప్తాను. I can answer. Come on. Please చెప్పండి ముందు. నా పేరు డాక్టర్ మధుమతి. మధుమతి సార్. రైట్, మధుమతి. డాక్టర్ పేరు మధుమతి. Yes. Very good. చెప్పండమ్మా. సన్. పొజిషన్ స్టేటస్. In how many ways we will get position status? In 3 ways. In 3 ways. Yes. There are no 4, 5, nothing. Only 3. Only 3 ways are there. Yes. One is no planet is star, and second one is home star. Yeah. Third, Mutual exchange. star loss. Yes. ఈ మూడే ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మూడే. కానీ మీకు గుర్తు ఉంచుకోవడానికి స్టార్ ఏం చేస్తాడు, ఫ్లైట్ రూపంలో పెట్టి బాగా కష్టపడి అంత
అది రాహుకేతులు మాయాజాలం. అది ఎందుకంటే ఒక ప్లానెట్ ఈక్వల్ టు 3 ప్లానెట్స్ సమానం కస్పల్ ఇంటర్లింక్స్. అదే కేపీలో అయితే 4 వేస్ ఇస్తారు. అంటే ఏమి రాహుకేతులు కేపీలో క్యాష్ ఇస్తారు. దే గివ్ క్యాష్, నోట్ గివ్ క్యాష్ అని చెప్పి. క్యాష్ అంటే డబ్బు కాదు. CASH. C అంటే conjoined. రాహుకేతు will give the results of with planet is conjoined. ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని ఫలితాలు ఇస్తుంది. అది conjoined. తర్వాత ఏ aspected by ఏ గ్రహం చేత చూడబడితే దాని ఫలితాలు ఇస్తుంది. తర్వాత స్టార్లార్డ్ ఏ కారణంలో ఉంటే దాని ఫలితాలు ఇస్తుంది. తర్వాత ఏ హౌస్ లో ఉంటే దాని ఫలితాలు ఆ రోజు యొక్క ఫలితాలు ఇస్తుంది. ఇది ఏపీలో ఉండే మెథడ్. నోట్స్ గురించి నోట్స్ అంటే ఛాయాగ్రహములు రాహుకేతుడు. ఆ రాహుకేతుడు ఏపీలో క్యాష్ అంటే 4 రకాల ఇస్తారు. కానీ ఇక్కడ కస్పల్ ఇంటర్లింక్స్ లో రాహు కేతుడు నోట్స్. ఆ నోట్స్ ఏమి ఇవి బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాహుకేతుడు, రాహు యాజ్ రాహు యాజ్ ఇస్ స్టార్ లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఈ చాప్టర్ రాహు అనేటువంటి వాడు రాహు యాజ్ రాహు ఇస్తాడు. రాహు యాజ్ స్టార్ లార్డ్, రాశి లార్డ్ మార్స్. రాహు యాజ్ రాహు యాజ్ సైన్ లార్డ్ మార్స్. రాహు యాజ్ వీనస్ స్టార్ లార్డ్ అన్నమాట. అంటే ఏమి గుర్తుపెట్టుకోవాల్సింది, రాహు కేతువులు వచ్చినప్పుడు ఎవరన్నా రాని వాళ్ళు ఆ రోడ్డు వచ్చినట్టు రాహుగా ఇస్తాడు. రాహు ఎవరి సైన్లో ఉంటే వారి ఫలితాలు ఇస్తాడు. రాహు ఎవరి స్థానంలో ఉంటే వారి ఫలితాలు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది మర్చిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేడం చెప్పండి మేడం. Yes sir. You apply rule number 1 step by step. మీకు సార్ చెప్పారో అక్కడే నిదానంగా చెప్పండి. Step by step. Sun, the planet Sun, and in star. ఆ రూల్ అప్లై చేయండి ముందు. Yeah, no planet in star. It is there. Sun is very much there twice. ఆధార్ కాలంలో సన్ 2 సార్లు ఉంది. ఆధార్ కాలంలో Yes sir. ఏదమ్మా యురేనస్ దగ్గర రాశి లార్డ్. ఇప్పుడు చూడండి, ప్లానెట్ సైన్ డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్. ఇది రాశి లార్డ్. తర్వాత తర్వాత సబ్లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఈ రెండవ కాలం చూడండి, ఒకటి రాశి లార్డ్. తర్వాత రెండవ కాలం ఎస్టీఎల్ అని చూడండి. ఆ కాలం తీసుకోండి. ఇది ధార్వాడ్ కాలం. Yes sir. ఇందులో చూడమ్మా, అప్పుడు రాహుకేతు వరకు సన్ ఏంటండి? Up to Ketu is not there. అయ్యా దయచేసి యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో మాత్రం పక్కన పెట్టండి. ఓన్లీ కేతు వరకే. దేనికి not there. సన్ లేదు. చెప్పండమ్మా. Rule number 1, Sun is not posited in star lord. ఇది నో ప్లానెట్ ఇన్సాన్లో No planet. సన్ లేదు. Yes sir. సన్ లేదు. కాబట్టి మనకు టీఎస్ వస్తుంది. Yes sir. రాసుకోండి సన్ ఒకటి. So, can I tell you, Moon is also not the star lord of any planet, so Moon also gets positional status. ఓకే. This is Bharti. మాస్ ఆల్సో ఆమె చెప్తుందండి, దయచేసి మీరు కూర్చోండి. పక్కన ఆమె చెప్పడం వల్ల అందరూ తెలుసుకోబోతుంది. చెప్పమ్మా. ఇప్పుడు రవి చంద్ర పూజ చెప్పినారు. నెక్స్ట్ మెర్క్యూరీ చూడండి. మెర్క్యూరీ పూజ Mercury also. Mercury is also not the star lord of any planet, so Mercury also gets the positional status. రైట్. And Jupiter and Saturn, they exchange lordship. So Jupiter and Saturn both will get positional status. రైట్. And similarly, Venus and Rahu, they also exchange the star lordship, so they will also get the positional status. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు మీరు నో ప్లానెట్స్ స్టార్లో రవి చంద్ర పూజ బుధ అంటే 4 ప్లానెట్స్ వచ్చాయి. తర్వాత
exchange of that. Jupiter is in the star of Jupiter is in the star of Saturn. Saturn is in the star of Jupiter. కాబట్టి పరస్పర mutual exchange of the star laws. అలాగే Venus is in the star of Rahu. Rahu is also in the star of Venus. అంటే ఇక్కడ నో ప్లానెట్స్ ఇన్ ది స్టార్ లో 4 వచ్చాయి. ఈ ఎక్స్చేంజ్ ద్వారా 4 వచ్చాయి. జూపిటర్ సాటర్న్ స్టార్ లో ఉన్నాడు, సాటర్న్ జూపిటర్ స్టార్ లో ఉన్నాడు. కాబట్టి ఈ జూపిటర్ కు సాటర్న్ కు రెండింటికి చేరుతుంది ఎక్స్చేంజ్ ద్వారా. అలాగే ఈ వీనస్ ద్వారా వీనస్ రాహులో ఉన్నాడు, రాహు వీనస్ లో ఉన్నాడు వస్తుంది. అంటే టోటల్ 8 ప్లానెట్స్ వచ్చింది. అంతేకాకుండా ఇంకొక ఓం స్టార్ లో ఎవరైనా ఉన్నారా? ఓం స్టార్ లో లేడు, మూన్ ఓం స్టార్ లో లేడు, మార్స్ ఓం స్టార్ లో లేడు, మెర్క్యూరీ ఓం స్టార్ లో లేడు, జూపిటర్ ఓం స్టార్ లో లేడు, వీనస్ ఓం స్టార్ లో లేడు, సాటర్న్ లేడు, రాహు లేడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాహు కేతువు వచ్చినప్పుడు ఇక్కడ ఈ కాలంలో ఇక్కడ మూన్ ఈ స్టార్ ఆఫ్ కేతు. మూన్ అనేవాడు కేతులో ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనము? మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు రాసుకొని కేతు స్లాష్ Venus and Jupiter. సైన్ ముందు సైన్ లార్డ్ తర్వాత స్టార్ లార్డ్. కేతు రిప్రజెంటేటివ్స్ రెండండి, సైన్ లార్డ్ స్టార్ లార్డ్. ఇక్కడ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు స్లాష్ పెట్టుకోండి. అంటే ఒక స్లాష్ ఒక అంటే ఏదో పెట్టుకోండి. పక్కన ఏం రాసుకోవాలా? కేతు ఎవరి సైన్ లో ఉన్నాడు? వీనస్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు స్లాష్ వీనస్ స్లాష్ జూపిటర్ రాస్తున్నాడు కదా. అంటే సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. కానీ ఇక్కడ ఓం స్టార్ లో ఎవరు లేరు. ఇక్కడ ఈ కేతు ద్వారా ఓం స్టార్ లో ఎవరు లేరు. మీరు బాగా ఆలోచించేయండి. దీని ద్వారా లేదు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ రాహు ఉన్నాడు. వీళ్ళు పట్టుకోండి. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. దీన్ని ఎట్లా రాసుకుంటారు? వీనస్ ఆరో మార్క్ పెట్టి రాహు రాసుకొని స్లాష్ పెట్టి రాహు Venus and Jupiter. Sorry, Mars and Venus. Sorry. Yes. ఇక్కడ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. వీనస్ ఆరో మార్క్ పెట్టి రాహు రాసి స్లాష్ పెట్టి రాహు యొక్క రిప్రజెంటేటివ్ మార్స్, తర్వాత ఇంకొక రిప్రజెంటేటివ్ వీనస్. అంటే ఏమవుతుంది? వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. అంటే వీనస్ అనేవాడు రాహు స్టార్లో ఉన్నట్టే భావించాలి. అట్లనే వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సైన్ లార్డ్ మార్స్ లో ఉన్నట్టు, మార్స్ స్టార్లో ఉన్నట్టుగా భావించాలి. అదే రకంగా వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ Venus. అక్కడ గమనించండి, రాసుకుంటే మీకు అర్థమైతే. సార్ ఇందాక కేతు గురించి సూర్యుడు సమయం చెప్పారు. యాక్చువల్ మూడతారు బాబు విను, తర్వాత మాట్లాడు. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు స్లాష్ రాహు స్లాష్ మార్స్ స్లాష్ వెనస్. Venus in the star of Venus is in the star of Rahu slash Mars slash Venus. ఇక్కడ కనపడుతుందా? కింద రాసిన నేను మీకు కనబడుతుంది. ఇది కింద
ఇక్కడ చూడండి, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు స్లాష్ మార్స్ స్లాష్ వీనస్. ఇక్కడ బాగా గమనించండి, వీనస్ అనేటువంటి వాడు రాహు స్టార్ లో ఉన్నట్లే, వీనస్ అనేటువంటి వాడు మార్స్ స్టార్ లో ఉన్నట్లు, వీనస్ స్టార్ లో ఉన్నాడు. అంటే ఏమి ఇక్కడ సెల్ఫ్ స్టార్, వీనస్ స్వనక్షత్రంలో ఉన్నట్లే కదా, ఓన్ స్టార్ లో ఉన్నాడు కదా. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. సరే, అక్కడ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చింది, నో డౌట్. కానీ రూల్ వీనస్ అనేటువంటి వాడు ఓన్ స్టార్ లో ఉన్న రూల్ ప్రకారంగా రాహుకేతులు వచ్చినారు కాబట్టి 4A రూల్. మీకు సారు 4A రూల్ అని నంబర్ గుర్తు చెప్తాడు, గుర్తు పెట్టుకోవడానికి. ఆయన విభజించింది ఎందుకు గుర్తు పెట్టుకోవాలని మీరు అని చెప్పేసి మీ శ్రేయస్సు కోరి ఆయన అన్ని చాలా కష్టపడుతున్నాడు. 4A వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, వీనస్ ఈజ్ ఇన్ హిస్ ఓన్ స్టార్. ఇక్కడ వీనస్ ఉంది కాబట్టి. అలాగే దీంట్లో ఇదే చాప్టర్ ఇంకొకటి గమనించండి, అంటే ఇప్పుడు ఓన్ స్టార్ చూపించినాం. అదే రకంగా మార్స్ అనేటువంటి వాడు, మార్స్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? వీనస్ స్టార్ లో ఉన్నాడు. నేను క్లాస్ అప్పటి కదా చెప్తున్నాను. ఎలా? నేను ప్రిపేర్ రెడీ ఉంటే అతను చూసి Yes, sir. మార్స్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఎవరండి? ఇందాక చెప్తేనే వీనస్. ఇక్కడ చూడండి, వీనస్ రాహు స్టార్ లో ఉన్నాడు, రాహు ద్వారా మార్స్ సాటర్న్ వీనస్ రాస్తున్నాం. ఇక్కడ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ కదా. వీనస్ మార్స్ స్టార్ లో ఉన్నాడు, ఇక్కడ మార్స్ ఈజ్ ఇన్ వీనస్ స్టార్. ఇక్కడ వీనస్ అనేవాడు మార్స్ స్టార్ లో ఉన్నాడు, ఇదే మార్స్ వీనస్ స్టార్ లో ఉన్నాడు. ఇది ఏది రూల్ నంబర్ ఏమి? 4B, sir. 4B. అంత కష్టపడి చెప్పినందుకు కనీసం మీరు ప్రతిఫలంగా ఇవ్వండి. ఇది 4B. అదే 4B, sir. 4B, sir. 4B. స్టార్ ఆఫ్ మార్స్. ఇక్కడ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, ఇక్కడ మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. దిస్ ఈజ్ మ్యూచువల్ ఎక్స్చేంజ్. అంటే ఏమి? రాహు కేతులు వచ్చినప్పుడు 4B మ్యూచువల్ ఎక్స్చేంజ్ కింద 4B సేమ్ స్టార్. ఇది వీనస్ ఈజ్ ఇన్ హిస్ ఓన్ స్టార్, వీనస్ ఈజ్ ఇన్ హిస్ ఓన్ స్టార్. ఇది 4A, ఇది 4A. ఈ కింది ఈ రెండు కలిపితే 4B. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అర్థమైందా? అర్థమైంది సార్. అది మళ్ళీ రిపీట్ చేయండి సార్ ప్లీజ్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వీనస్ అనేటువంటి వాడు రాహువు యొక్క స్టార్ లో ఉన్నాడు. అవును ఈ సార్. రాహువును మీరు ఎట్లా రాసుకోవచ్చు? రాహువు రిప్రజెంటేటివ్ పక్కన రాసుకుంటే అయిపోయి. రాహు పక్కన రాహు రిప్రజెంటేటివ్స్ అంటే ఏమి? సైన్ లాంటి స్టార్ లాంటి అంతే. అవును. సైన్ లాంటి స్టార్ లాంటి. ఎందుకు? రాహు కేతువులు మూడు గ్రహాలతో సమానము. దే ఆర్ ఈక్వల్ టు 3 planets. గుర్తుపెట్టుకోండి, ఓకే దే ఆర్ ఈక్వల్ టు 3 planets. నోట్స్ వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు స్లాష్ పెట్టి వాటి రిప్రజెంటేటివ్ ఎవరు? మార్స్, వీనస్. అదే ఇక్కడ రాసుకున్నాం మనం. ఇదిగో ఇక్కడ కనపడుతుందా ఇది? అవును సార్. ఇప్పుడు బాగా అర్థమైంది సార్. అది 4A కదండి. అది 4A 4B రెండు రూల్స్ ఇప్పుడు చూడండి సార్. వీనస్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, మార్స్, వీనస్, అది 4A. 4A వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు స్లాష్ మార్స్ స్లాష్ వీనస్. ఇక్కడ వరకు అది అది 4A. దీన్ని ఎలా రీత్యాలి మీరు? వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు ఒకటి, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ రెండు, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. ఇక్కడ స్వనక్షత్రంలో ఉన్నట్ల ఓన్ స్టార్ లో ఉన్న రూల్ 4A ఇక్కడ అప్లై అవుతుంది. ఈ ఈక్వేషన్ మొదటిదానికి 4A. ఎందుకు? వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్. మీకు సార్ చెప్పినాడు కదా, కిషోర్ సార్ మీకు చెప్పినాడు కదా 4A రూల్. 4A రూల్ చెప్పినాడు.
Venus is in its own star. This is called 4A rule. అలాగే ఇదే చార్ట్ లో మార్స్ అనేటువంటి వాడు వీనస్ స్టార్ లో ఉన్నాడు. కావాలంటే ఇక్కడ పైన చూసుకోండి మీరు చార్ట్ లో. అది మార్స్ అనేవాడు వీనస్ స్టార్ లో ఉన్నాడు. కాబట్టి అదే ఇక్కడ రాసుకున్నాం మనం. Okay, sir. కానీ ఇక్కడ అంటే వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. ఇక్కడ వీనస్ అనేవాడు మార్స్ స్టార్ లో ఉన్నాడు, మార్స్ వీనస్ స్టార్ లో ఉన్నాడు. ఇది ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఎక్స్చేంజ్. దిస్ ఈజ్ కాల్డ్ 4B. 4B. ఓకేనా? ఓకే సార్. అది అర్థమైంది కదండి? సార్ Venus in the star of Rahu. అంటే ఇక్కడ చూడండి, 4 ఇప్పుడు మీకు సార్ ఏం చెప్పినాడో అవన్నీ ఈ చార్ట్ లో అప్లై చేసినాం కదా. నో ప్లానెట్స్ ఇన్ స్టార్ ప్రకారంగా రవి, చంద్ర, కుజ, బుధులు వచ్చినారు. అవునా? ఓం స్టార్ ప్రకారంగా అంటే ఏమి రవి రాహు ద్వారా ఓం స్టార్ రూల్ అప్లై అయింది. అంటే ఏమి ఇక్కడ 4A వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు స్లాష్ మార్స్ స్లాష్ వీనస్. వీనస్ ఈజ్ రాహు, వీనస్ ఈజ్ మార్స్, వీనస్ ఈజ్ వీనస్. ఎప్పుడైతే ఇక్కడ వీనస్ అంటే వీనస్ తన సొంత నక్షత్రంలో ఉన్నట్లే భావించాలి. కాబట్టి ఇది 4A రూల్ అంటే ఓన్ స్టార్ రూల్ ఇక్కడ అప్లై అయ్యింది. ఇంకా ఇదే చార్ట్ లో మార్స్ అనేవాడు వీనస్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. ఇది 4B రూల్. దిస్ ఈజ్ 4B రూల్. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఏమైనా మీకు సందేహం ఉందా? నెక్స్ట్ ఇందు పోదునా? ఓకే సార్. ఓకే. Sir, in this particular case, Mars and Venus, they had already got positional status. So do we still need to apply 4A, 4B or we can leave it for practical purposes? ఏంటమ్మా ఏంటి మళ్ళీ చెప్పు. So in this particular case, Mars and Venus had already got positional status by applying first 3 rules. So do we need to like go forward with 4A, 4B also, or we can just leave it? No. Anyhow, you have got only మీకు పద్ధతి పాఠం కోసం చెప్పిన ఇవి. మీకు 8 ప్లాన్స్ మాత్రమే వచ్చేది ఈ చార్ట్ లో. పొజిషనల్ స్టాటస్ మీరు ఎట్లా చూసుకోండి, 8 ప్లాన్స్ వస్తుంది. మీరు ఏ రూల్ అన్నా అప్లై చేసుకోండి. టోటల్ గా యూ విల్ గెట్ 8 ప్లానెట్స్ PS వస్తుంది. Okay, yeah. So that's sufficient, huh? పొజిషనల్ స్టాటస్ ఈ చార్ట్ లో 8 ప్లానెట్స్ వస్తుంది. నో ప్లానెట్స్ ఇన్ స్టార్ ప్రకారంగా రవి, చంద్ర, కుజ, బుధులకు వచ్చింది. ఈ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద్వారా జూపిటర్, సాటర్న్, తర్వాత రాహు, వీనస్ అవి మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చాయి. అంటే టోటల్ గా 8 ప్లానెట్స్ వస్తాయి. మీకు పాఠము అన్ని రూల్స్ అప్లై చేద్దాము ఈ చార్ట్ అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. So last part I couldn't understand. Just speak in English little bit, sir. Sorry. Last part, like we need not to apply 4A, 4B if it is not required. That's fine. Yeah. Okay, understand. Thank you, sir. Madam, whatever may be the rule, whether Hmm. a planet get positional status or not, we need that Okay, extent yeah. only. So whatever Okay, may be sir. the Okay. rule, whether it is 1 and 2, 3, 4, all Okay, sir. or any All one. rules are applied here. Here in this yeah, case, yeah. in this case, we can apply more than 1 or 2 rules. ఇది యాక్చువల్గా అయితే చాలా ఈజీ మెథడ్ ఏంది, మీకు సులభంగా ఇలా చార్ట్ చెప్పడానికి అంటే 4 నో ప్లానెట్స్ ఇన్ స్టార్ వచ్చింది. రవి, చంద్ర, కుజ, బుధ, వరుసక. ఇంకా మిగిలినటువంటి గురు, శని గురు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. అట్లా మ్యూచువల్ ఎక్స్చేంజ్. వీనస్ రాహు స్టార్ లో, రాహు వీనస్ స్టార్ లో ఉన్నాడు. 8 ఆ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చినటువంటివి రెండింటికి వస్తుంది. అంటే టోటల్ 8 ప్లానెట్స్ కేతుకు రాలేదు. కానీ పాఠం కోసము ఓన్ స్టార్ లో వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ ఉంది, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అని చెప్పడం అన్నమాట. 4A, 4B కూడా అప్లై చేద్దాము అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది అంతే. ఓకేనా? Yeah, understand. Yeah.
చార్ట్ డిస్ప్లే అయిందా ఇప్పుడు ఇది? Yes, హలో sir. అయింది సార్ అయింది సార్. Yes, sir. 22, 4, 20, 24, 21 గంట Yes, sir. 04/418. అంటే ఇప్పుడు ప్రశ్న చార్ట్ ఇది లైవ్, అంటే ఇప్పుడు జరిగేటువంటిది ఇది చార్ట్. ఇదేమి ఇక్కడ మీకు సాఫ్ట్వేర్లో పొజిషనల్ స్టాటస్ అనేది ఈ కాలంలో చూపిస్తాడు. ఇక్కడ కనపడుతుందా? 6వ మార్క్ చూడండి. లాస్ట్ కాలంలో ఇక్కడ ప్లానెటరీ పొజిషన్ టేబుల్ ఉంది. ప్లానెట్, సైన్, డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్, రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు వరకే మనం ఇప్పుడు పాఠం చెప్పుకుంటా ఉండేది. ఇక్కడ సూక్ష్మ లార్డు, ప్రాణ లార్డు అవి మనము చెప్పడం లేదు. ఇక్కడ హౌస్ ఏ ఆక్యుపెంట్ ఏ హౌస్ లో ఉన్నాడు అంటే ఆక్యుపెంట్ ఆఫ్ ది హౌస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ లాస్ట్ కాలంలో పొజిషనల్ స్టాటస్ ఇస్తాడు. అంటే మీరు పొజిషనల్ స్టాటస్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకపోతే మీరు తప్పు ఒకవేళ రాలేదన్నా ఇక్కడ రెడీమేడ్ ఉంటుంది మీకు చాట్లో అని మీరు తాత్సారం చేయకూడదు. ఫండమెంటల్స్ అందరూ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఉంది స్టార్ మాకెందుకు ఈ శ్రమాన కాదు, నేర్చుకోవాలి అంటే. ఇక్కడ ఇప్పుడు ఈ చార్ట్లో ఇక్కడ ఇచ్చినాడు మేడం, మళ్ళా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెర్క్యూరీకి పిఎస్ వచ్చింది, తర్వాత జూపిటర్కు లేదు, తర్వాత శుక్ర, శని, రాహు ముగ్గురికి వచ్చింది. అంటే టోటల్ 4 ప్లానెట్స్ వచ్చింది ఈ చార్ట్. కనపడతా ఉందా? వై అనేది అంటే పిఎస్ ఉంది అని, వై అంటే ఎస్ అని. ఏం సార్ వినపడుతుందా? Yes, Yes, sir. sir. Yes, Yes. sir. మేడం గారు, మధుమతి మేడం గారు చెప్పండి. Sir. ఇప్పుడు Sir. ఇక్కడ మెర్క్యూరీ ఎదురుగా ఎస్ పెట్టాడు, ఎట్లా వచ్చింది చూడండి. Rule number 1. చెప్పండి చెప్పండి. Rule number 1. Yeah. ప్రకారంగా చెప్పండి. నో ప్లానెట్స్ ఇన్ స్టార్ అనే రూల్ అప్లై చేయండి. No planets in its star. No planet అక్కడ ఉంది. మర్క్యూరీ, జూపిటర్ కి జూపిటర్ మర్క్యూరీ సేమ్ స్టార్ లాగా ఉంది సార్. మర్క్యూరీ అది మీరు ఏం చెప్తున్నారు? నో ప్లానెట్స్ ఇన్ స్టార్ అనేటువంటి రూల్ నంబర్ 1 దాని ప్రకారంగా చెక్ చేయండి. ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. ఏముంది దాని ప్రకారంగా చెప్పండి. నో ప్లానెట్స్ ఇన్ స్టార్. For Mercury is there. Planet is there. అది నక్షత్రం అమ్మా. ఓన్ స్టార్ అది. నెంబర్ 2. Rule number 2. స్టార్ అనేటువంటి సెకండ్ రూల్. ఇందులో అప్లై చేయండి. Venus, sir. Venus. 2 అప్లికబుల్ సార్. Venus is there. Venus. అండి. Rule number 1. Venus. అయ్యో రామా. Sir, Rahu Ketu, sir. Rahu Ketu. Venus, sir. Saturn and Rahu. Venus, Saturn and Rahu, sir. కొంచెం ఉండండి. నేను చెప్తాను మీకు సులభమైనటువంటి మార్గం చెప్తాను. పిల్లలు కదా చేసినట్లు చెయ్యండి. కొంతకాలం అభ్యాసం చేయండి. ఒక వారం కాదు, నెల చేయండి. పిఎస్ అనేది నెల చేయాలా? నేను 3 నెలలు చేస్తే నాకు ఈ కొద్దికి తప్పులు చేసుకుంటాను. మీరు నమ్మండి నమ్మకపోండి. నేను నేర్చుకునేటప్పుడు 3 నెలలు కష్టపడ్డాను, అయినా తప్పులు చేస్తుంటా. అందుకు మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. ఇక్కడ ఏమి స్టార్ లాడ్ కాలం పట్టుకోండి. ఫస్ట్ రూల్ అనేది నో ప్లానెట్ స్టార్. అది అర్థం చేయండి పిల్లల మాదిరి. అంటే రవి యొక్క స్టార్ లో ఎవరైనా ఉన్నారా? రవి స్టార్ లో ఉన్నాడు కాబట్టి రవికి రాదు, పొజిషనల్ స్టేటస్ రాదు. అందుకే ఇక్కడ రవికి ఎదురుగా లేదు. తర్వాత చంద్రుడు ఏమన్నా ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు కూడా రాదు. తర్వాత కుజుడు, మార్స్ ఉన్నాడు. కూడా ఉన్నాడు కాబట్టి రాదు. మూన్లో ఉన్నాడు కదండి మార్స్. యాడా మూన్లో ఉన్నాడు. మూన్లో ఉన్నాడు కుజుడు కాబట్టి వానికి రాలేదు. తర్వాత బుధుడు ఉన్నాడు. కానీ ఇక్కడ బుధుడు అనేవాడు ఓన్ స్టార్ లో ఉన్నాడు. అది 2వ రూల్ అప్లై అవుతుంది. తర్వాత ముందు నో ప్లానెట్ స్టార్ చేద్దాం. గురువు మార్స్ లో ఉన్నాడు. జూపిటర్ ఉన్నాడు. సాటర్న్ లో ఉన్నాడు. మార్స్ లో ఉన్నాడు. జూపిటర్ గురువు మార్స్ లో ఉన్నాడు. సాటర్న్ లో మార్స్ లో ఉన్నాడు. సాటర్న్ లో ఉన్నాడు. మార్స్ లో సాటర్న్ మార్స్ లో ఉన్నాడు. సాటర్న్ మార్స్ సాటర్న్
కాబట్టి వర్తించదు. ఉన్నాడు వర్తించదు. ఏమిటండి మీరు చెప్పేది? మాట్లాడి టాకింగ్ పొజిషనల్ స్టేటస్ ఇప్పుడు ఏం రాలేదు కదా, నో ప్లానెట్స్ రాలేదు. జూపిటర్కి రాలేదు. జూపిటర్ కి పొజిషనల్ స్టేటస్ రాలేదు సార్. జూపిటర్ కు రాలేదు. ఎందుకు? జూపిటర్ నక్షత్రంలో ఉన్నాడు. ఉన్నాడు. వీనస్కి వచ్చింది. వీనస్ కి వచ్చింది సార్. వీనస్ వీనస్కి వచ్చింది సార్. వీనస్ అండ్ సాటర్న్. వీనస్కి సాటర్న్ కూడా వచ్చింది సార్. వీనస్, సాటర్న్ అండ్ రాహుకి రూల్ నంబర్ 1 ప్రకారం పొజిషనల్ స్టేటస్ వచ్చింది సార్. ఎవరికి? వీనస్ అండ్ సాటర్న్ అండ్ రాహు. సాటర్న్ అండ్ రాహుకి రూల్ నంబర్ 1 ప్రకారం పొజిషనల్ స్టేటస్. నిదానంగా చెప్పండి, అందరికి అర్థం కావాలి కదా. మీ వీనస్ అనుకుంటున్నారు, మీ సౌండ్ వినపడతా ఉంది. ఇప్పుడు వీనస్ యొక్క స్టార్ లో ఎవరు లేరు కాబట్టి వీనస్ పిఎస్ వచ్చింది రూల్ నంబర్ 1 ప్రకారంగా. తర్వాత సాటర్న్ కూడా వచ్చింది. సాటర్న్ స్టార్ లో ఎవరు లేరు. అలాగే రాహు రాహు కూడా ఎవరు లేరు కాబట్టి రాహు కూడా వచ్చింది. ఈ 3 నో ప్లానెట్ స్టార్ ప్రకారంగా వచ్చినాయి. ఇది బుధుడు. ఇది ఓన్ స్టార్. బుధుడు ఓన్ స్టార్ లో ఉన్నాయా? లేవు. ఎక్స్చేంజ్ లేదు. అంటే ఈ చాట్లో టోటల్గా 4 మాత్రమే తీసుకొచ్చింది. ఇక్కడ ఎలా వచ్చిందని అక్కడ రాష్ట్రాలు సభలో చూపిస్తున్నది, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. దీని మీద ఆధారపడాలండి. ఎవరైనా మీరు కొంత బాగా చెప్పాలంటే మీరు చెప్పగలిగి ఉండాలి కదా. ప్రతి ఒక్కరు బాగా చెప్పగలిగి ఉండాలి. అందుకు నేను చెప్తున్నది. ఇక్కడ ఈ చాట్లో 4 మాత్రమే వచ్చింది. ఓకేనా? ఇంతవరకు పొజిషనల్ స్టాటస్ అనేది సారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు కూడా ఈ 2 చాప్టర్లో బాగా మీ సొంతంగా చూపించారు. నాకు చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ నేటి పాఠము హౌ టు అప్లై పొజిషనల్ స్టాటస్. పొజిషనల్ స్టాటస్ ఎలా అప్లికేషన్ ఆఫ్ పొజిషనల్ స్టాటస్ అంటే ఈ పొజిషనల్ స్టాటస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఏ రకంగా ఇప్పుడు మనకు పొజిషనల్ స్టాటస్ వచ్చిన ప్లానెట్స్ ఏమయ్యా? నెప్ట్రీ ఒకటి, ఎవరు? వీనస్, బుధ, శుక్ర, శని, రాహు. ఒక్కొక్క ప్లానెట్ మనము విశ్లేషణ చేద్దాం. అంటే పొజిషనల్ స్టాటస్ హౌ టు అప్లై పొజిషనల్ స్టాటస్ అనేటువంటి సబ్జెక్ట్ ఈరోజు పాఠం. పొజిషనల్ స్టాటస్ వచ్చినటువంటి గ్రహాలను మీరు గుర్తించగలిగినారు, సంతోషం. కానీ ఈ పొజిషనల్ స్టాటస్ అనేది ఎలా అప్లై చేయాలి అంటే చెప్తాం. ఇక్కడ మెర్క్యూరీ వచ్చింది. ముందు మెర్క్యూరీ పడుతున్నాం. మెర్క్యూరీ హ్యావింగ్ పొజిషనల్ స్టాటస్. ఓకే, లెట్ us discuss about మెర్క్యూరీ. మెర్క్యూరీ ఎప్పుడే కానీ పొజిషనల్ స్టాటస్ వచ్చినటువంటి ప్లానెట్ హౌస్ ఆక్యుపెంట్ హౌస్ మెర్క్యూరీ ఇక్కడ అధిపతి కావడం. ఇంకో మెర్క్యూరీ ఎదురుగా హౌస్ 5లో ఉన్నాడు. లేదా ఇక్కడ చూడండి, ఇది లగ్నం స్కార్పియో 1 2 3 4 5లో మెర్క్యూరీ ఉన్నాడు. చూడండి, రాహు మెర్క్యూరీ లేదా 5లో ఉన్నాడు మెర్క్యూరీ. అంటే మీరు పొజిషనల్ స్టాటస్ వచ్చినటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. మీరు రాసుకోండి, మెర్క్యూరీ ఇన్ ది స్టార్. యు ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ది స్టార్. Mercury has got Venus. Mercury has got Venus. Mercury has got Venus. Alright, next. In the video, Mercury is the occupant of 5. Occupant of 5. అంటే 5లో ఇంట్లో ఉన్నాడు. హౌస్ 5లో ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ ఈ హౌస్ నెంబర్
అప్పుడు సబ్లాడ్ వరకే చూడాలి, సబ్లాడ్ వరకే చూడాలి. హెచ్పి అనేటువంటి వాడు 2లో లేడు, 3లో ఉన్నాడా, 2లో ఉన్నాడు కాబట్టి 2, 3లో లేడు, 4లో లేడు, 5లో ఉన్నాడు, 5లో ఉన్నాడు. రాసుకోండి 5, నేను మర్చిపోతా అందుకు 5, 6లో లేడు, 7లో ఉన్నాడు చూడండి, 7లో సంపత్తాలు ఉన్నాడు, 7లో ఇది సంపత్తాలు కాదు, 7లో సంపత్తాలు ఉన్నాడు. తర్వాత 8లో ఉన్నాడు, 8లో ఉన్నాడు. అలాగే 9లో లేడు, 10లో ఉన్నాడు చూడండి, 11లో ఉన్నాడు, 12లో ఉన్నాడు. చూడండి రాసుకున్నారా మీరు? 5 రాసుకున్నాడు, 5 రాసుకుంటుంది నాకు. ఇక్కడ నేను గుర్తున్నావు ఎందుకంటే నంబర్ చెప్పాను, నాకు మెమరీ పవర్ తక్కువ, మీతో గుర్తుండాలి. నేను మొత్తుకుంటాను. ఇక్కడ హెచ్పి 2లో ఉన్నాడు, 3లో లేడు, 2, 5, 7, 2, 5, 2, 5, 2, 7, 2, 5, 7, 8, 2, 5, 8, 10, 11, 12. 10, 11, 12. 2, 5, 2, 5, 8, 10, 11, 12. కరెక్టేనా? 2, 7 కూడా ఉందా? 2, 5, 7, 8, 10, 2, 5, 7, 8, 10, 11, 12. మరి 2, 5, 2, 5, 7, 10, 11, 8, 10, 11, 12. అది రాసుకోండి. అంటే మెర్క్యూరీ అనేటువంటి ప్లానెట్ పొజిషనల్ చార్ట్ వస్తుంది. ఆ పొజిషనల్ చార్ట్ ద్వారా అతను ఏ అంశ ఫలితాలు ఇస్తాడు అంటే ఆకుపచ్చ ఫలితం ముందు రాసుకోవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే మర్చిపోతాం మనం. ఇక్కడ 5 వచ్చింది మంచిదే, ఇక్కడ 5 ఆకుపచ్చ వచ్చింది, ఇక్కడ కప్పలో వచ్చింది మెర్క్యూరీ. ఇక్కడ ఎందుకు కాలాలో ఉన్నాడు, సబ్లాగా ఉన్నాడు, మంచిదే. కాకపోతే అందుకు ఈ ఆకుపచ్చ ముందు రాసుకోవాలి. ఇవన్నీ ఈ మీరు రాసిన ఫలితాలలో ముందు ఇస్తారు. అది నెక్స్ట్ రాబోయే కాలంలో వస్తుంది. ఎప్పుడు ఇస్తారు ఏమి అనేది తర్వాత మాట్లాడదాం. అంటే ఏంటి అవుట్లో అప్పుడే పొజిషనల్ చార్టర్ చేస్తున్నారు. ఈ గ్రహాలు వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది, నెక్స్ట్ ఏ ఫలితాలు ఇస్తారు అని మీరు రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ వీనస్ అనేటువంటి వాడు పిఎస్ వచ్చింది. వీనస్ ఆకుపచ్చ రాసుకోండి ముందు. వీనస్ ఫిఫ్త్ లో ఉన్నాడు. ఇక్కడ కప్పల్ చెప్పండి, ఎవరైనా కప్పల్ చెప్పండి. చిన్న చెప్పండి, కప్పల్ లేదు. నంబర్ 1లో లేడు, 3, 3, 8, 1, 3, 4, 8, 9, 1, 3, 4, 8.
This is called application of positional status అంటారు. అంటే పొజిషనల్ స్టాటస్ ఉన్నటువంటి గ్రహాలను మీరు చాలా ఐడెంటిఫై చేశారు. ఆ కృషి దాన్ని మీరు గుర్తుపట్టగలిగినారు అంటే you have to say so many thanks to our Guruji. ఎందుకు చాలా శ్రమపడ్డారు అతను. ఆ రకంగా శ్రమపడ్డ వాళ్ళకే మనము థ్యాంక్స్ చెప్పాలి. మొదటి ప్రాంతాన్ని మీరు థ్యాంక్స్ అనేది నక్షత్రాలు చెప్తారే మీకోసం అంత కష్టపడాలనుకున్నాను. కాబట్టి మనం ఒకరిని గౌరవించుకోవడం నేర్పాలి. లేదండి మాత్రం చెప్తే నా గ్రూప్ లో నాకు చాలా చదవాలి. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్ ఇన్ మై గ్రూప్ నౌ. అట్లనే మెజారిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంటిన్యూ ఉన్నాను. కాబట్టి మనం కూడా సభ్యతా సంస్కారంలోనే ప్రవర్తించాలా. ప్రతి ఒక్కరికి మనము ఆఫ్టర్ ఆల్ ముంబైకి థ్యాంక్ యూ సార్ చెప్తాం. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే నిర్వచనం ఏం తెలిసినా అంత తప్పు కాఫీకి అంత తప్పు అంత నమస్కారం పెట్టడానికి అంటే వాడు పూర్తి కూడా నమస్కారం నమస్కారం అర్థమే ఇట్లా నమస్కారం అర్ధ కప్పు టీకి అర్ధ కప్పు అర్ధ నమస్కారానికి సంతృప్తి పడేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు. వాడు ఏం కోరడు. ఉపాధ్యాయ పదవి అనేది చాలా ఉత్తమమైనది. ఇందులో అతను పనిచేసేందుకుగా ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నాడో ప్రిన్సిపాల్ కిషోర్ మాస్టర్ గుర్తులేదు. చాలా శ్రమపడుతున్నాడు. తన డ్యూటీ రెగ్యులర్ డ్యూటీకి అంతరాయం కలగకుండా ఇక్కడ మనకు ఏ పని చెప్తే చేస్తున్నాడు. పాపం చిన్న పిల్లలు లాగి చేస్తాడు. సార్ చేయాలి మీరు కిషోర్ గారు చేస్తామంటాడు. నో అని ఇంతవరకు అదృష్టం సార్. ఎవరో మీరు అదృష్టంతో ఉన్నారయ్యా. మీరు చెక్ చేసుకోండి. Who is the luckiest person in this group? కాబట్టి మనము చాలా ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలి. సంస్కారం ఏదైనా డౌట్ వస్తే కూడా మధ్యలో ఎప్పుడైనా దయచేసి నా విజ్ఞప్తి ఎవరన్నా కానీ ఆ ప్లేస్ లో ఉంటే టీచర్గా పాఠం చెప్పేటప్పుడు మీకు కూడా సమర్పిస్తాను. ఇప్పుడు ఒక కిషోర్ సారే కాదు, ప్రీవియస్ పీరియడ్ చూడండి. మీరు ప్రీవియస్ పీరియడ్ చెప్పినారు. చాలా మంది చెప్పారు నాకు పాఠాలు. దాంట్లో నెక్స్ట్ కొంతమంది వాళ్ళు ఆమె ఉండి చదివినారు. చెప్పిస్తారు. ఆ సీట్లో ఎవరున్నారు కూడా మనకు ఏమి చెప్పేటువంటి వాళ్ళకు అంతరాయం లేకుండా లాస్ట్ వరకు వినండి. మీకు ఏ డౌట్ ఉన్నా రాసి పెట్టుకోండి. లాస్ట్ లో మీ డౌట్ క్లియర్ చేసుకోండి. లేదా మీరు గ్రూప్ వాడడానికి 24 గంటలు నేను అవైలబుల్ ఉంటా. లేదా మీకు ఒక సాయంత్రం ఒక టైం ఇస్తా. ప్రతిరోజు ఒక గంట మీకు కేటాయిస్తా. ఎనీ డౌట్ ఒక గంట మీకోసము ఈ గ్రూప్ సభ్యుల కోసమే కేటాయిస్తాను. వేరే కాదు. ఒక గంట మీకు ఏ గంట కావాలి మీరు నిర్ణయిస్తా. మీరు గ్రూప్ వాడడానికి సంకోచపడితే ఏమనుకుంటారు ఫీల్ అవుతుంది. కరెక్ట్గా మాట్లాడదాం. యాక్ట్గా మీకు పైసలు పడదు, నాకు పైసలు పడవు. చెప్పండి మీరు ఏ టైం కావాలి మీకు ఆ టైంలో నాకు కాల్ చేయండి. డైలీ ఏ టైం కావాలి మీకు మా ఉన్నాను. ఎప్పుడు ఫీల్ అవుతారు చెప్పండి. నేను ఎప్పుడు 24 hours నాదేముంది.
సార్ మీరు మిస్ చేస్తే బాగుంటుంది అది. కానీ ఎవరికి 11 to 12 చేస్తారా మార్నింగ్ 11 to 12 11 12 మధ్య ఓకే సార్. చూడండి మీకు మీ కన్వీనియంట్ అదే అబద్ధం లేదు 12 ఒకటికైనా 11 12 కానీ 12 ఒకటి ఇలా తీసుకెళ్ళిపోండి ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఆ టైంలోనే మాట్లాడాలి మీకు ఏమి లేదు. మీకు చెప్పండి 11 12 కావాలా 11 12 ఓకే సార్. అంటే 2 గంటలా 11 to 12. అదే 11 to 12 11 to 12 అదే సరే 11 నుంచి 12. రైట్ అందరికీ ఆమోదయోగ్యమైన బాగా మేడం గారు No sir, not 11 o'clock. చెప్పండి ఈ కోరికలు తప్పేం లేదు 4 o'clock 4 o'clock to 5 o'clock sir. ఎప్పుడమ్మా Evening 4 to 5. ఈవినింగ్ 4 to 5 అన్నారు. 4 to 5 నాకు జ్ఞాపకం ఇక్కడ వేరే ఒక మా గురువు గారి కుమారుడు ఉన్నాడు ఆయనకు చెప్పే బాధ్యత నాది ఆయన చెప్పాలి 5 o'clock పోతాను నేను సరే 4 to 5 పర్వాలేదండి 5 వరకు 3:30 to 4:30 no problem sir. 3:30 to 4:30. ఓకే ఓకే అంతకి 3:30 to 4:30 ఓకే సార్. 3:30 to 4:30. కన్వీనియంట్ టైం Yeah. ఓకే సార్ 3:30 to 4:30 అది కన్ఫర్మ్ అండి. మీరు రాసుకోండి 3:30 నుంచి 4:30 లోపల మీరు మీకు ఇప్పుడు కప్పల్ ఇంటెలిజెన్స్ వేరే డౌట్స్ ప్రాపంచికమైన విషయాలు నాకు రావండి నాకు తెలియదు మళ్ళా దయచేసి సబ్జెక్ట్ ఏమైనా డౌట్ వస్తే అడగండి మీరు క్లాస్లో అడగడానికి సంకోచపడితే బెస్ట్ అది ఎందుకు మీకు ఇంకోటి ఏమిటంటే ఈ క్లాస్లో ఇప్పుడు ఆమె చాలా చిన్నగా మాట్లాడుతుంది మధుమతి గారు నాకు సరిగ్గా వినపడి సాగదు ఏంటి అని దగ్గర ఇట్లా చెవు పెడతాను నేను అట్లా కొంచెం వీలు కావచ్చు ఏమ్మా మళ్ళా గట్టి చెప్పమ్మా అంటే ఆమె ఏమన్నా అనుకుంటుందో ఏమని నేను అడగలేకపోవడము ఇట్లా లేకుండా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా పర్సనల్గా ఫోన్ చేయండి పర్వాలేదు మాట్లాడదాం గంటలు ఏమైతుంది ఏం డబ్బులు పడతాయా ఏనా ఏం లేదు ఓకే చెప్పట్లేదు. ఈ రకంగా మీరు చూడాలి. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఈరోజు వాస్తవాన్ని చెప్తే నేను రాకూడదు, నేను అనవసరంగా ఈరోజు మధ్యలో వస్తున్నాను. ఎందుకంటే సారు బాగా ప్రిపేర్ అయినాడు స్టెల్లా స్టేటస్ చెప్దామని. దానికంటే ముందు ఇది చెప్తే తర్వాత స్టెల్లా స్టేటస్ చెప్తాను ఆయన రేపు. స్టెల్లా స్టేటస్ వినండి, దానికి హౌ టు అప్లై ది అప్లై చేసినామో స్టెల్లా స్టేటస్ కూడా అప్లై చేస్తాడు దానికి. అప్పుడు ఆ రెండు కలిపి చెప్తాడు మళ్ళీ, అది ఇన్వాల్వ్మెంట్ అయ్యి తర్వాత నెక్స్ట్ అంతా ఇంకా పోయే కొద్ది పెరుగుతుంది భారం. ఈజీగా ఉండదు సబ్జెక్టు, భారము పెరుగుతూ పోతుంది. కాబట్టి ఎప్పుడప్పుడు మీరు అభ్యసించండి, ప్రాక్టీస్ చేయండి. పొజిషనల్ స్టేటస్ అనేది పొరపాటున ఎందుకు నేర్చుకోమంటారు, మీరు నేర్చుకోకపోయినా ఇక్కడ సాఫ్ట్వేర్లో చూపిస్తుంది కాదనను, కానీ పద్ధతి తెలియాలి. రేపు అసలు పాఠం చెప్పమని చెప్పి అడిగినా మీరు తప్పు చెప్తే కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పగలిగి ఉండాలి మన గ్రూప్లో, అది నా కోరిక. అందుకోసం ఆ సార్ అంత బలవంత పెట్టి సార్ బాగా గుంపు సార్ అని చెప్పి చెప్తున్నా. ఆయన స్లైడ్స్ పెట్టి ఏమేమో ఆయనకు నాకు వేరే వాళ్ళని పట్టుకొని వాళ్ళు శిక్షుడు పెద్ద శిక్షుడు ఆయన ఉన్నాడు, ఆయన శిక్షుడు, ఆయన చాలా శ్రమపడుతున్నాడు పాపం. అట్లా ఎన్నెన్నో తిప్పబడుతున్నాడు కారణం. ఓకే సార్, దయచేసి ఏమనుకోవద్దండి, అటెండెన్స్ తీసుకోండి సార్ మీరు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో సార్, చాలా బాగుంది సార్, మీరు వచ్చారు, మా క్లారిఫికేషన్ అయింది, చాలా బాగుంది. ఇద్దరు చాలా బాగా చెప్తున్నారు సార్. క్లాస్లో ప్రతిరోజు వస్తాను సార్. ఈ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు యూట్యూబ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా వీడియోస్ చూసాను సార్, కానీ ఎప్పుడు మీరు చెప్పినంత విపులంగా ఎవరు చెప్పలేదు సార్. వస్తుంది అందరికి వస్తుంది, ఏం పర్వాలేదు, అందరు చెప్పగలుగుతారు. మన గ్రూప్లో ఎవరు తీసేసేదానికి లేదండి. మీతో నేను మీతో చెప్పిస్తా చూడు. ఇప్పుడు ఎవరో మాట్లాడేది ఆయన ఎవరు, ఆయనతో చెప్పిస్తా నేను, నువ్వు అనుకున్నావేమో సార్. మీతోనే చెప్పిస్తా సార్
గురుగారు అంటే మన దాంట్లో అందరూ మహామహులే, ఎవ్వరు తమ్ముళ్ళు లేరు. గురుగారు మనం వీక్లీ వన్స్ అనుకున్నాం కదా, అది కూడా చెప్పండి. వీక్లీ వన్స్ అనుకున్నాం కదా మన క్లాసెస్ గురించి గురుగారు, వీక్లీ వన్స్ కదా. సారీ, ఇంకొక విషయం ముఖ్యమైన గమనిక. నేను వీక్లీ వన్స్ ఉంటుంది మీకు క్లాసు. ప్రతి సోమవారం నాడు మీకు క్లాస్ ఉంటుంది, గురువారం నాడు ఉండదు. వీక్లీ వన్సే. ఓకే సార్. సరే సరే. ఓకే సార్. ఎందుకంటే దానికి కారణం ఉంది, లేదు కాదు. మీకు ఇప్పటి నుంచి భారతం పెరుగుతుంది, మీరు హోంవర్క్ చేయాలా. ఇప్పుడు సాధించినాడు, ఇంతవరకే సాధించిన కానీ అది ఇన్ఛార్జ్ చేస్తాం కదా సార్, ఇంక మాట్లాడి వచ్చినట్టు రాదు. మీరు ఇట్లా కూర్చొని మీరు సొంతంగా చార్ట్ క్రియేట్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సాఫ్ట్వేర్లో ఉన్నప్పటికీ ఇది ఎట్లా వచ్చింది, ఇలా బుధునికి వై పెట్టాడు, ఇట్లా పెట్టాడు, ఎట్లా వచ్చింది, ఏ రూల్ ప్రకారం వచ్చింది. ఇట్లా ప్రతిరోజు ఒక 2-3 చార్ట్లు మీరు చేయండి. అట్లా 3 నెలలు చేస్తే యూ విల్ బి పర్ఫెక్ట్. యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది పిఎస్. పిఎస్ అంటే సన్నది కాదు, చూడండి కాదు, 3 రూల్సే కదా. పెద్ద ఉంది రూల్స్ తెలవా మాకు? వచ్చు, మేమే పిల్లలమా? మేము పెద్దోళ్ళమే. వయోవృద్ధం మేము కూడా సీనియర్ సిటిజన్స్ నీ మాదిరి అంటారు కావచ్చు, కానీ పద్ధతి కాదని. ఎందుకంటే రేపు పొద్దున మీరు పాఠం చెప్పమంటా నేను, అప్పుడు మీరు రాని సంకేతాలు పంపిస్తే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు తప్పు చేస్తారు కదా. అందుకు ప్రతి వాళ్ళు మన గ్రూపులో అందరూ నిష్ణాతులు కావాలి. దట్ ఈస్ మై మోటో. ఓకే సార్, మీరు అటెండెన్స్ తీసుకోండి. ఇంకొకటి, మీకు ప్రతి సోమవారం నాడు క్లాస్ ఉంటుంది. మిగతా రోజుల్లో మీరు హోంవర్క్ ఏమన్నా ఇస్తే చేయండి, లేదా మీకు ఏం సందేహాలు వచ్చినా అడగండి. ఇప్పుడు కిషోర్ సార్ చెప్పిన ఆయన టైం, ఆయన కొంచెం భారం ఉంది, కొంచెం రిలీఫ్ లేదు, డ్యూటీ మీద ఉన్నాడు కదా ఆయన. కాబట్టి మీరు నాకు కాల్ చేయండి, నేను ఇచ్చే కదా మీకు టైము 3:30 to 4:30 కదండి. 3:30 to 4:30 అండి. అదే రాసుకోండి, 3:30 to 4:30 ఎప్పుడైనా చేయండి. అలాగే సార్. ఓకే సార్. షూర్ సార్. సార్ చెప్పండి.